ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీకు సహాయము చేయువాడను నేనే. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు తన వాగ్దానం బయలుపరుస్తున్నాడు. ప్రభు మనకు సహాయకుడై ఉన్నాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు కదా. మనుషులు నమ్మదగిన వారు కాదండి. మనుషులు ఒకవేళ నీకు ఈ దినాన సహాయం చేసినప్పటికీ నేనే సహాయం చేశాను, నా ద్వారా నేను మేలులు పొందావు అని వారి బ్రతుకు దినములన్నీ ఇదే మాటను చెబుతూనే ఉంటారండి. అయితే దేవుడు మనకు అన్ని వేళలా సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఆయన కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడంట. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. మనుషుల సహాయం నమ్ముకొని ఇంతకాలం మోసపోయావా? మనుషులు సహాయం చేస్తారని ఆశపడి వాళ్ళ వైపు చూసి చూసి వేదన పడి ఈరోజు దుఃఖపడుతున్నావా? అయితే ఈ ఉదయ కాలం ముందు ప్రభు నీకు సెలవిస్తున్నాడు. నువ్వు గనక ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అది ఏ సహాయం అయినా కానీ యేసేపు జీవితంలో గమనించగలిగితే వాళ్ళ అన్నలు గుంటలో తోశారు, కనీసం సహాయం చేసి బయటకు లాగి ఇదిగో కొద్దిసేపైనా వారిని ప్రేమగా మాట్లాడతారేమో అని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ అన్నలు సహాయం చేయడం పక్కన పెట్టి ఇదిగో వాళ్ళ తమ్ముణ్ణి అమ్మివేయడానికి సిద్ధపాటు కలిగారు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చంపడానికి కూడా వెనుకాడలేదు. అంతేకాక మనం చూడగలిగితే యోసేపు గారు నిజాయితీగా బ్రతికారు. అయితే ఆయన జైల్లో ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన ద్వారా సహాయం పొందాడు, కానీ తిరిగి ఆయన ఏమైనా సాయం చేస్తాడేమో అని అనుకునే సందర్భంలో ఆయన కూడా సాయం చేయలేదు. కానీ దేవాది దేవుడు మాత్రమే యేసేపు ప్రార్థన అంగీకరించి ఆయన జీవితంలో సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడే మనుషులకు నేరుగా సాయం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావా? కాదండి, దేవాది దేవుడు నీకు సాయం చేసేవాడిగా ఉన్నాడు. నీ అక్కరత, నీ అవసరత మనుషుల దగ్గర చెప్పుకోక ప్రభు దగ్గరికి వచ్చి నీ అక్కరతలన్నీ తెలియజేసుకో. దేవుడు తప్పకుండా నీకు సాయం చేసేవాడిగా ఉన్నాడు. తప్పకుండా ఈ దినాన దేవుడు నీకు మెండుగా సహాయం చేయనుగాక. ఆమేన్.